నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ముంపు ప్రాంతాల బాధితులకు ఆహారం పంపిణీ సానా సతీష్ బాబు ఫౌండేషన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపిన ముంపు ప్రాంత వాసులు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాలు షర్మిల పర్యటన బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ ముక్తేశ్వరం కాజ్వేపై పొంగి ప్రవహిస్తున్న వరద పడవలపై నివాసాలకు వెళ్తున్న లంకవాసులు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున నందిగం సురేష్ ను జగన్ పరామర్శిస్తే తప్పేంటని సూటి ప్రశ్న కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఏలేరు వరద కారణంగా ముంపునకు గురైన రాసుపాలెం బాధితులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలిచింది. అందులో భాగంగా రాసుపాలెంలోని ముంపు ప్రాంతాల్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున ఆహారాన్ని పంపిణీ చేశారు. తొలుత కాకినాడలోని ఫౌండేషన్ కార్యాలయం వద్ద వరద బాధితులకు ఆహారాన్ని ప్యాకింగ్ చేసి ట్రాక్టర్పై రాసుపాలెం తరలించారు. అక్కడ స్థానికులతో కలిసి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఫౌండేషన్ సభ్యులు జనపరెడ్డి సుబ్బారావు, మంగా వెంకట శివరామకృష్ణ, లక్ష్మీ నాగేంద్ర, డేవిడ్లు ముంపు ప్రాంతాల్లో 3,000 మందికి ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆహార పట్టాలు అవి ఇచ్చి భోజనాలు అవి సమకూర్చడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముంపు ప్రాంతాలను పర్యటిస్తారు. అందరికీ నమస్కారం అండి. రాజపాలెం బాగా లోతడి పాత్ర బాగా మునిగిపోయిందండి. ఇక్కడ మనకు వెంటనే సానా సతీష్ ఫౌండేషన్ పొద్దున్న మనం మార్నింగ్ 3 గంటల నుంచి పులిహోర, వాటర్ బాటిల్, మన క్యాండిల్స్ అన్ని పంచిపెట్టడం జరిగిందండి. బాగా లోతడి పాత్రలో బాగా మునిగిపోయి ఉందండి. దగ్గర మన షోల్డర్ రైట్ వరకు ఉంది. మనకి జగన్ మనకు రాజపాలెం వస్తువులందరూ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి చెప్పారు. నేను చెప్తే వెంటనే మన దగ్గర 3,000 మందికి పైగా మనం పులిహోర అని, తర్వాత వాటర్ బాటిల్స్ పంచిపెట్టడం, క్యాండిల్స్ అన్ని చేసాం. సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా చేసామండి. మన రాత్రి నుంచి ఇది మనం సొంతంగా తయారు చేసి పులిహోర అంతా కాకినాడ నుంచి మొదలై మన వాళ్ళు ఇక్కడ టాటర్తో వచ్చి మొత్తం అంతా చేసాం. ఈ లోతడి గతాల్లో మొత్తం అంతా మునిగిపోయిన ఏరియాలో ఎక్కడ వదలకుండా అందరికీ చేశారు. గవర్నమెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాటర్ ఫెసిలిటీస్ కానీ, బిర్యానీ కానీ అందరూ అన్ని విధాలా సహకరిస్తున్నారు. గవర్నమెంట్ పరంగా కూడా చాలా బాగా చేస్తున్నారని ప్రజలందరూ అక్కడ అంటున్నారు. ఈరోజు రాజపాలెంలో మునిగిపోయిన ఇళ్ళకి పులిహోర అలాగే వాటర్ బాటిల్ పంచడం జరిగింది. మరి అదేవిధంగా 2 జిల్లాల తెలుగుదేశం సమన్వయకర్త అయిన సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ పేరు మీద, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారి పేరు మీద ఇవాళ రాజపాలెంలో మరి వారందరూ కూడా నీళ్లలో మునిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇంటింటికి పోయి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ అంటే తలాటం హరీష్ గారు వారి చేతుల మీదుగా లోనికి దిగి వాటర్లో మరి పులిహోర ప్యాకెట్లు అలాగే వాటర్ ఇచ్చి వాళ్ళు సముదాయించడం జరిగింది. అదేవిధంగా మరి రేపు ముందు కూడా ఎలాంటిది ఏమొచ్చినా సరే సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ ద్వారా, అలాగే ఆయన చైర్మన్ తలాటం హరీష్ గారి ద్వారా వారికి ఇంకా సహాయం చేస్తానికి అవకాశం కల్పించింది. భారీ వర్షాలకు వాగులు, కాలువలు పొంగి గ్రామాలను చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు వరద బాధితులను పరామర్శిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే తరహాలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ముంపునకు గురైన బాధితులను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. వరద ముంపునకు గురై నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం స్పందించి వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో రైతుల కష్టాలు చూడడానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇటీవల వచ్చిన వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ ఎగువన నిండిపోయి గేట్లు ఎత్తేస్తే అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక, సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఈ రైతులే, ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే 100 ఎకరాలలో నష్టం జరిగింది. దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడర్నైజేషన్
జరగకపోవడం వల్ల ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం. ఇంతునిందమ్మా కాలువ, మొత్తం అంతా పుడుకుపోయింది, ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ గన్లు పడ్డాయి. కెనల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు. పుడికలు తీయడం అయితేనేమి, గన్లు నింపడం అయితేనేమి, మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు. ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్నా అని అడిగితే 30,000 ఖర్చు పెట్టాం. మేమంతా కౌలు రైతులమే. కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా, ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు. మందుల దగ్గర అయితేనేమి, విత్తనాల దగ్గర అయితేనేమి అరువులు తెచ్చుకొని మేము అప్పు తెచ్చి మరి కనీసం 30,000 రూపాయలు ప్రతి ఎకరాకు పెట్టడం జరిగింది. మొత్తం డబ్బు పోయింది. మేమంతా కౌలు రైతులమే. నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనాల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి, ఆధునీకరణ చేయాలి. దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా మొదలు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కటి కూడా పట్టించుకోలేదు. ఈ చిన్న రైతుల గురించి, వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు, క్యాన్సిల్ చేశాడు, కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక్క వర్క్ కూడా జరగలేదు, గత 10 సంవత్సరాలుగా కూడా జరగలేదు. చంద్రబాబు గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. బొడమేరు చూస్తున్నాం, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది. కారణం ఎవరా అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ ను క్లియర్ చేయనందుకు ఈ రోజు బుడమేరు ట్రాజెడీని చూస్తున్నాం. మరి వీటన్నిటికీ కారణం ఎవరు? అధికారంలో ఉన్న పాలకులు. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఏలేరు రిజర్వాయర్ కి కనీసం అది కూడా పూర్తి చేసే సామర్థ్యం లేకపోయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నీరు భారీగా చేరడంతో లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఐనవిల్లి లంక, వేరవెల్లిపాలెం, పల్లపు లంక, అద్దంకివారి లంక గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. పి గన్నవరం మండలం గంటి పేదపుడిలో 4 గ్రామాలు, పెదపూడి లంక, బూరుగు లంక, అరిగెలవారిపేట, ఊడిమూడి లంక గ్రామాలు నేటికి జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. భారీ వరద కారణంగా అప్పనపల్లి, పెదపట్నం లంక, బి దొడ్డవరం గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. 2 కులాల చక్రాల కింద ఏపీ నలిగిపోతోందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అంబేద్కర్ భవనంలో కుల జనగణన బీసీల సదస్సు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పరంజ్యోతి మాట్లాడుతూ బీసీల సంఖ్య తేల్చాలనే ఉద్దేశంతో కులగణన చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు 2 ప్రధాన సామాజిక వర్గాలే పాలన సాగిస్తున్నాయని అన్నారు. బీసీలకు రావాల్సిన సీట్లను సైతం ఆ సామాజిక వర్గ నాయకులు పొందుతున్నారని అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంశీరాం వర్ధంతిని పురస్కరించుకుని అక్టోబర్ 9న విజయవాడలో ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ ధర్నాకు బీసీ వర్గాలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చిన వారికి పరంజ్యోతి జెండాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూరాల రత్నరాసు, నేషనల్ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్, స్టేట్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యంగా ఈరోజు భీమవరంలో వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి బీసీ నాయకులతోటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాం. ప్రధానంగా కుల జనగణన చేయాలని, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల సంఖ్య తేల్చాలని ఒక డిమాండ్ తోటి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా 2 కులాలు, రెడ్డి కమ్మ కులాలకు సంబంధించిన సామాజిక వర్గాలు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ఏ విధంగా ఎమ్మెల్యే పదవులన్నింటినీ కూడా వాళ్లే కైవసం చేసుకొని బీసీలకి వాళ్ళకి రావాల్సినటువంటి సీట్లన్నీ వాళ్లే మరి పొందారనేటువంటి అంశం కూడా ఒక చిన్న బుక్లెట్ రూపంలో కులాంధ్రప్రదేశ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల కులగండ అనేటువంటి విషయం కూడా మేము బయటికి తీసుకొచ్చాం. దాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అంతేకాదు రాబోయేటువంటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఈ రాష్ట్రంలో కులగండ జరిపించాలి, దేశంలో కూడా కులగండ జరిపించాలని ఒక డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘాలని సమన్వయపరుచుకుంటూ వాళ్ళ మద్దతుతోటి రాబోయేటువంటి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 9వ తారీఖున బహుజన సమాజ్ పార్టీ నిర్మాణ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో స్థాపించినటువంటి కాంశీరామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున ఇదే డిమాండ్ మీద కులగణన జరిపించాలనేటువంటి డిమాండ్ మీద ఒక ధర్నాని మేము ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ ధర్నాకి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా మద్దతు తెలిపి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కులగణన జరిపించి బీసీ జనాభా ఎంతో లెక్క తేల్చాలనేటువంటి డిమాండ్ ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా, మరి దానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జనగణ అనే కార్యక్రమం మీద భీమవరం అంబేద్కర్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంకి ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి నాయకత్వం వహించినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, అలాగే రాష్ట్ర కమిటీకి, అలాగే జిల్లా కమిటీకి కూడా నా జైభీములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తలు చెలరేగాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మీద కొంతమంది దాడికి పాల్పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్తున్న వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కారుపై దాడి చేశారు. కర్రలతో దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం తెలుగు గంగ ప్రధాన కాలువలో నిన్న వినాయక నిమజ్జనంలో లాలూ బాషా నీటిలో గల్లంతైన విషయం తెలిసిందే. అధికారులు 18 గంటలు గాలింపు చర్యలు చేపట్టగా కంప చెట్ల మధ్య మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు మృతదేహాన్ని గట్టుకు తీసుకొచ్చారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.